మనము గత ఆదివారమున యెహోషువ పాత గురించి మనం విన్నాం, మనం తెలుసుకోగలిగాం. ఆ భాగాన్ని ఇంటికి వెళ్ళి మీరు చదవండి అని చెప్పాను. ఎవరైనా చదివారా? చదివిన వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తగలుగుతారు. చదివారా? చదివితే ఇంకా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ దినాన్న మరొక రాజు గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఈ సమయంలో వాక్యాన్ని చదవడానికి లేక చర్చికి రావడానికి చాలామంది జీవితంలో నిర్లక్ష్యత ఉంది కదా. ఒకరోజు నాకు కాళ్ళు ఉంటే, ఆరోగ్యం ఉంటే చర్చి అక్కడికి వెళ్ళి గమ్మం దగ్గరికి వెళ్ళి కూర్చొని వస్తే బాగుండిద్ది అనిపించింది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. చెవులు ఉన్నాయి కదా, కొంచెం వినబడితే కొంచెం వాక్యం వినొచ్చేమో, వినబడచ్చేమో అని ఎదురు చూసే రోజులు వస్తాయి. మీరు సమయాన్ని చాలా మనం దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళు అందరూ అని గారి, అయ్యో ఒక్క రోజుని బ్రతికితే దేవుడి మందిరానికి వెళ్ళి వాక్యం వినొచ్చు అనిపించిద్ది. ఆ మంచం మీద కొటకలాడేటప్పుడు ఒకరోజు డాక్టర్ చెప్పొచ్చు ఇంక బతకదు అనేసి డాక్టర్లు చెప్పినప్పుడు ఒకరోజు బతికితే అసలు చర్చి కాడికి వెళ్ళి నేను చర్చి ఊడిస్తే బాగుండిద్ది అనిపించే రోజులు వస్తాయి. నిజం నేను చెప్పేది, అది నాకు రావచ్చు, మీకు రావచ్చు. కాబట్టి ఒకరోజు బ్రతికితే లేక ఎవరైనా ఉన్న కష్టార్జితము ఇది తీసుకెళ్ళి దేవుడు సన్నిధానాలు ఇస్తే లేక దేవుడు సేవకుడికి ఇస్తే బాగుండిద్ది అన్న రోజులు తప్పకుండా వస్తాయి. కాబట్టి మనము ఎంత నిర్లక్ష్యం చేసామో ఆ సమస్యల్లో గుండా దేవుడి దగ్గరికి వెళితే బాగుండిద్ది అని వచ్చింది. కానీ రాలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి, సువార్త చెప్పలేని పరిస్థితి, ఇవన్నీ మనకి రాకమునిపే దేవుడిచ్చిన సమయాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోగలుగుతారు. ఎందుకు పాస్టర్ గారు లేచిన కాడ నుంచి హార్డ్గానే చెబుతూ ఉంటారు ఏంటంటే, కాదు భారం మీ మీద కక్ష కాదు, మీరందరూ సంఘము మమ్మల్ని పోషిస్తుంది, మా కొరకు ప్రార్థన చేస్తుంది, మా కొరకు సేవలు చేస్తుంది. ఎందుకు హార్డ్గా ఎందుకు చెబుతాడు? లేదు, ప్రేమ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుకే నా లోపల నుండి ఇవన్నీ బయటకు రాగలుగుతున్నాయి అన్నమాట గుర్తు చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉజ్జియా గురించి మనం నేర్చుకుందాం క్లుప్తంగా. మరలా ఈ యొక్క అధ్యాయాన్ని మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవగలుగుతారు. నాకు సమయం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని మీకు అవసరమైన పాయింట్స్, అవసరమైన వచనాలు చదువుతూ ఆ సబ్జెక్ట్ని మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఉజ్జియా రాజు, ఆయన యొక్క తండ్రి అమజ్యా అనబడుతున్న ఆయన రాజు అయ్యాడు. ఆ రాజు మరణించిన తర్వాత అని ఆ మాటలు రాయబడుతున్నాయి. ఆ రాజు ఏమయ్యాడంటే మరణించిన తర్వాత, అలాగే ఆయన తన తండ్రికి చనిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారంటే వారి కుమారుడి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అలాగే యేసుక్రీస్తు మనందరికీ రాజు. ఆయన రాజులకు రాజు, చెప్పండి, ప్రభువులకు ప్రభు. ఆ ప్రభువు ఏమయ్యాడంటే పరలోకము నుండి భూలోకాన్ని దిగివచ్చి మానవ జాతి అందరి కోసం ఆయన సిలువలో ఏమయ్యాడంటే మరణించాడు. మరణించిన తర్వాత ఇప్పుడు మనమేమయ్యామయ్యానంటే రాజులము అయ్యాము. ఆమేన్ చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. అమజ్యా రాజు మరణించిన తర్వాత వారు కుమారుడు అనబడుతున్న ఉజ్జియా అనబడుతున్న ఆయన రాజు అయ్యాడు. అలాగే మన యేసుక్రీస్తు మరణించకపోతే, సిలువలో ఆయన రక్తాన్ని కాచకపోతే, ఆయన సమాధి చేయబడి తిరిగి లెగకపోతే మనం రాజులము కాలేము అన్నమాట గుర్తు చేసుకోవాలి. తర్వాత మనము పరిశుద్ధమైన యాజకులం కాలేము, రాజులైన యాజక సమూహం కాలేము. ప్రభువు మరణిస్తేనే, యేసుక్రీస్తు మరణిస్తేనే మనమేమయ్యామయ్యానంటే రాజులమయ్యాము, రాజులైన యాజక సమూహం అయ్యాము. ఆయన యొక్క దేవుని యొక్క కుమారులము కుమార్తెలంగా తీర్చబడ్డాము అని వాక్యము ఖచ్చితంగా చెప్పబడుతుంది. నీవు ఎవరువయ్యానంటే ఒక రాజు కుమార్తెవు, నువ్వు ఎవరువయ్యానంటే ఒక రాజు కుమారుడి. నువ్వు రాజు ఎలా అవగలిగావయ్యా? నువ్వు రాజు ఎలా అవగలిగావయ్యానంటే ఒక ఆయన
మన తండ్రి అనబడుతున్న యేసుక్రీస్తు ఆ రాజు సిలువలో మరణించాడు గనక మనము రాజుల కుమార్తెలమయ్యాము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈయన తల్లిదండ్రుల పేర్లు కూడా రాసుకురావడం జరిగింది. ఈయన ఎంత వయసులో రాజు అయ్యాడంటే 16 సంవత్సరాల్లో రాజు అయ్యాడు అన్నమాట ఖచ్చితంగా చెప్పబడుతుంది. రాజు 16 సంవత్సరాలకి రాజు అయ్యాడు. కాబట్టి మనము కూడా ఎప్పుడు రాజులమయ్యాము అంటే మనము త్రివేక నామములో బాప్తీసం పొందిన మనము తర్వాత మనం రాజులముగా తీర్చబడ్డాము. రాజులము యేసు ప్రభు చనిపోయిన తర్వాత నువ్వు రాజకుమార్తె అవ్వడానికి ఓకే, మనకు పర్మిషన్ వచ్చింది, కానీ బాప్తీసం పొందుకున్న తర్వాత నువ్వు పర్మనెంట్ ఆయన కుమారుడు అయ్యావు. అయితే ఇదేం చేసాడు అయ్యానంటే ఇక్కడ రాయబడుతున్న మాట చాలా అద్భుతమైన మాట. చూడండి ఏమంటాడంటే 5వ వచనంలో రాయబడుతున్న మాట, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు ఆశ్రయించినంత కాలం, మళ్ళీ మీరు బైబిల్లో అందరు ఖచ్చితంగా చూడగలుగుతారు, ఆశ్రయించినంత కాలం ఆయన ఏమయ్యాడయ్యానంటే దేవుడు వర్ధిల్లు చేస్తూ ఉన్నాడు, అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు అనే మాట ఖచ్చితంగా అర్థం. ఇప్పుడు మనము బాప్తీసం పొందిన తర్వాత నువ్వు రాజకుమార్తెగా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన తర్వాత నుంచి మనం ఏమయ్యామయ్యానంటే దేవుణ్ణి ఆశ్రయించుట అంటే వెతుకుట, దేవుని మీద ఆధారపడుట అనే అర్థాలు, రకరకాల అర్థాలు తీసుకురాబడుతూ ఉంటాయి. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతను వర్ధలు చేసుకుంటూ వచ్చాడు. ఇంకోటి చెబుతాను, ఆ రోజుల్లో దేవుని యొక్క ఆశీర్వాదం, వాళ్ళు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు రాయబడుతున్న మాట, పశువులు లేక దాసీలు ఎక్కువగా బంగారము ఎండి విపరీతంగా విస్తరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున మందేందయ్యాలంటే పరలోక రాజ్యమే మన స్వాస్యం. మన స్వాస్యం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. నువ్వెంత సంపాదించుకున్నా ఒకరోజు విడిచిపెట్టి పోవలసినదే. నువ్వెంత పేరు పొందుకున్నా ఈ పేరును విడిచిపెట్టి మనం వెళ్ళాల్సినదే. కాబట్టి ఇక్కడ కాదు, నీ డెవలప్మెంట్ భూమి మీద కాదు. చాలామంది ఇక్కడ డెవలప్మెంట్